వాళ్ళ మాటలు తీయగా ఉంటాయి, నిజం మాత్రం చేదుగా ఉంటుంది. రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడంటే వాక్యాలు కాదు, హామీలు జారుతుంటాయి. పేదవాడిని పైకి తీసుకొస్తామంటాడు, కానీ పేదవాడు అదే క్యూలో నిలబడి ఉంటాడు. ఉద్యోగాలు ఇస్తామంటాడు, కానీ ఇచ్చేది ఫారం మాత్రమే, ఉద్యోగం కాదు. అభివృద్ధి జరుగుతోంది అంటాడు, కానీ అభివృద్ధి కనిపించేది పోస్టర్లలో, ఫ్లెక్సీల్లో, స్పీచ్ల్లో మాత్రమే. ఎన్నికల ముందు నాయకుడు ప్రజల కాళ్ళ దగ్గర ఉంటాడు, ఎన్నికల తర్వాత ప్రజలు నాయకుడి గేటు దగ్గర ఉంటారు. ఇది మీ ప్రభుత్వమే అంటాడు, కానీ నిర్ణయాలు మాత్రం మీకు తెలియకుండా తీసుకుంటారు. ప్రశ్న అడిగితే జవాబు ఇవ్వడు, దానికి బదులు మరో హామీ వేస్తాడు. వాళ్ళ మోసం ఎలా ఉంటుందో తెలుసా? మాటలు భావోద్వేగాలతో, సమస్యలకు కారణం చెప్పరు, పరిష్కారం స్పష్టంగా ఉండదు. తప్పు ఎప్పుడూ మరెవరిది, విజయాలు తమవే, వైఫల్యాలు గత ప్రభుత్వాలవి. నిజంగా పనిచేసిన నాయకుడు ఎక్కువగా మాట్లాడాడు, ఎక్కువగా పనిచేస్తాడు. కానీ మాటలతో మాయ చేసిన నాయకుడు చేతులతో ఏమీ చేయడు, జెండాలతో, నినాదాలతో సమయాన్ని ఖర్చు చేస్తాడు. అందుకే గుర్తుంచుకోండి, నాయకుడి మాటలు వినొద్దు, అతని పని చూడండి. పని లేకపోతే మాటలు మోసమే.